హలో ఫ్రెండ్స్, మన ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం భారతీయ పురాణాలలోని కొన్ని అద్భుతమైన శాస్త్రవేత్తలకు సంబంధించిన అంశాలను తెలుసుకుందాం. మన పురాణాల్లో కొన్ని కథలు ఉన్నా వాటికి ఆధునిక శాస్త్రానికి సంబంధించిన ఆధారాలు కూడా ఉన్నాయి. మీరు ఈ పురాణ సంఘటనలను శాస్త్రంతో ఎలా అనుసంధానం చేశారో తెలుసుకోవటానికి సిద్ధమేనా? అయితే మనము ఆ విషయాలు ఇప్పుడే తెలుసుకుందాము. ముందుగా మనం మహాభారతంలోని ఒక గొప్ప సంఘటనను చూద్దాం. భగవద్గీతలో కృష్ణుడు అర్జునుడికి విశ్వరూపం చూపించిన ఘట్టం. ఇది కేవలం దేవుడి రూపం మాత్రమే కాదు, ఇందులో ఖగోళ శాస్త్రానికి సంబంధించిన అంశాలు కూడా ఉన్నాయనే భావన ఉంది. విశ్వరూపం ద్వారా విశ్వంలోని సమస్త గ్రహాలు, నక్షత్రాలు, ఆకాశగంగలు చూపించినట్లు ఉంది. ఈ సంఘటన ఖగోళ శాస్త్రాన్ని సూచించిందని నిపుణులు అంటున్నారు. ఇంకా ఒక ఆసక్తికరమైన సంఘటన ఏమిటంటే పురాణాల్లో చెప్పిన విమానాలు. రామాయణంలో శ్రీరామచంద్రుడు, రావణాసురుడు విమానంలో ప్రయాణించినట్లు చెప్పబడింది. ఈ విమానాలు నిజంగా అద్భుతంగా ఉంటాయి. వేదాలలో వందల సంవత్సరాల క్రితమే విమానాలు, యుద్ధ విమానాల గురించి వర్ణించబడడం జరిగింది. ఈ వర్ణనలు చూసి వాయు సాధన మరియు గాలి ప్రయాణం వంటి విషయాలు అప్పట్లో ఉండేవి అనుకోవచ్చు. ఇంకో అద్భుతమైన భావన మన పురాణాలలో కనిపిస్తుంది. అదే టైం ట్రావెల్. శివపురాణంలో ఋషి నారదుడు ఒక పర్వతం చుట్టూ సృష్టి యొక్క విభిన్న దశలు చూసినట్లు చెప్పబడింది. ఇది కాలయాత్ర లైక్ టైం ట్రావెల్ను సూచించే సంఘటన అని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. టైం ట్రావెల్ అనేది ఆధునిక శాస్త్రంలో కూడా పెద్ద పరిశోధనా రంగం కాబట్టి ఇది పురాతన కాలంలో కూడా అధ్యయనం అయ్యే అంశం అనే స్ఫూర్తిని కలిగిస్తుంది. ఇక బ్రహ్మాస్త్రం గురించి మీకు తెలుసా? ఇది మహాభారతంలో వర్ణించబడిన అత్యంత శక్తివంతమైన ఆయుధం. ఈ ఆయుధం అణుశక్తిని ఉపయోగించిందని చెప్పబడింది. ఆధునిక శాస్త్రవేత్తలు బ్రహ్మాస్త్రాన్ని అణుబాంబుతో పోల్చారు, ఎందుకంటే ఇది విపరీత శక్తిని విడుదల చేస్తుంది మరియు భారీ నాశనాన్ని కలిగిస్తుంది. ఇవి మన పురాణాలలోని కొన్ని అద్భుతమైన శాస్త్రీయ విషయాలు. మీరు కూడా ఈ కథలను శాస్త్రంతో ఎలా అనుసంధానం చేశారో కమెంట్స్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మర్చిపోవద్దు. జై హింద్.